2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అమెరికా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్ఆర్ఐలు మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అయితే అగ్రరాజ్యంలో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ వాషింగ్టన్ డీసీలో ఎన్ఆర్ఐలకు తనకు ప్రత్యేక స్వాగతం పలికారని వారికి కృతజ్ఞతలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. అగ్రరాజ్యంలో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ వాషింగ్టన్ డీసీలో ఎన్ఆర్ఐలో తనకు ప్రత్యేక స్వాగతం పలికారని వారికి కృతజ్ఞతలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. భారత అమెరికా భాగస్వామ్యంలో కొత్త అధ్యయనం మొదలైందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ చట్టసభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నట్లుగా వెల్లడించింది. ఇదిలా ఉండగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్తో మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ఆమెతో చర్చలు జరిపినట్లుగా ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా మోడీ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్తో భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది. స్టార్లింక్ సేవలపై ఆయనతో చర్చించే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక అమెరికాతో ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతమయ్యేందుకు తన పర్యటన దోహదపడుతుందని ఫ్రాన్స్ అమెరికా పర్యటనలకు బయలుదేరి వెళ్లే ముందు మోడీ ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, రక్షణ, ఇంధన సరఫరా రంగాల్లో అమెరికాతో భాగస్వామిని దృఢం చేయడానికి తన పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇరువురు నేతలు తొలిసారి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సుంకాల రాయితీ, అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అమెరికా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్ఆర్ఐలు మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అయితే అగ్రరాజ్యంలో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ వాషింగ్టన్ డీసీలో ఎన్ఆర్ఐలు తనకు ప్రత్యేక స్వాగతం పలికారని వారికి కృతజ్ఞతలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. భారత అమెరికా భాగస్వామ్యంలో కొత్త అధ్యయనం మొదలైందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ చట్టసభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నట్లుగా వెల్లడించింది. ఇదిలా ఉండగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్తో మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ఆమెతో చర్చలు జరిపినట్లుగా ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా మోడీ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్తో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. స్టార్లింక్ సేవలపై ఆయనతో చర్చించే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి.